ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, టూరిజం పట్ల ఇష్టంతో శ్రద్ధతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈనాటి ముఖ్య అతిథి టూరిజం శాఖ మార్చులు మా అన్న కందులు దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. విశాఖ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముత్యాలమ్మపాలెం బీచ్లో అనకాపల్లి జిల్లాకి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు, ఈ ప్రాంతాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి నేత శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథి, మా అందరికీ మార్గదర్శకులు, ఈ ప్రాంతమే కాదు ఆంధ్రదేశం మొత్తం కూడా ఆయన నాయకత్వాన్ని కానీ, ఆయన యొక్క విధానాన్ని కానీ, ఆయన మాట్లాడే తీరును కానీ అమితంగా ఇష్టపడుతూ వారిని అనుసరించేటువంటి లక్షలాది జనం ఉన్నటువంటి అటువంటి ప్రత్యేకతను సముపార్జించినటువంటి నేత పెద్దలు మన శాసనసభ సభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి మన అందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సౌమ్యులు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించగలిగేటువంటి సమర్థతతోటి మంచి నేతగా ఎదిగినటువంటి మిత్రులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం పార్లమెంటు వేదికగా అనేక కార్యక్రమాలను చేపట్టి ప్రభుత్వంలో మాట్లాడి ఇక్కడ అభివృద్ధిని తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి శ్రీ సీఎం రమేష్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరో విశిష్ట అతిథి హోంశాఖ మార్చులు. చాలామంది హోంశాఖ మార్చుల్ని మనం చూసాం, కానీ ఒక బలమైనటువంటి ముద్ర వేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలతోటి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అక్కడికి తక్షణమే వెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం అహర్హం కృషి చేస్తున్నటువంటి హోంశాఖ మార్చులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి, వేదిక మీద ఉన్నటువంటి గండి బాబ్జీ గారి చిరకాల మిత్రులు బాబ్జీ గారికి, తాతబాబు గారికి, రాజుగారు పిఎస్ రాజు గారు జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు వారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్నటువంటి మిత్రులు సుందరపు విజయ్ కుమార్ గారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాలను నడుపుతున్నటువంటి జిల్లా యంత్రాంగం, ఆ యంత్రాంగానికి నేతృత్వం వహిస్తున్నటువంటి కలెక్టర్ గారు విజయకృష్ణన్ గారు, అందరికీ కూడా పెద్ద ఎత్తున మన అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజానీకం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని నేను అనుకోలేదు. వస్తుంటే చూస్తుంటే రోడ్డుకి ఇరువైపులా కూడా అత్యధికమైనటువంటి జన సందోహంతో ఈ ఉత్సవాలు నిజమైనటువంటి పండుగగా, నిజమైనటువంటి ఉత్సవంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. పక్కనే సుందరమైనటువంటి ఈ సముద్ర తీరం. నిజానికి ఇంత అద్భుతమైనటువంటి సముద్ర తీరాన్ని మనం ఇప్పటి వరకు ప్రత్యేకించి కార్యక్రమాలు చేపట్టకపోవటం అనేటువంటిది ఒక లోటుగానే కనిపిస్తుంది. ఇవాళ మొట్టమొదటిసారిగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ ఉత్సవాల్లో ఈ సముద్ర తీరంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనేది రమేష్ బాబు గారి యొక్క ప్రత్యేకత అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ విశాఖ ఉత్సవాల్ని మనం పూర్వపు ఉమ్మడి జిల్లా విశాఖపట్నానికి సంబంధించి సముద్ర తీరం అత్యంత సుందరంగా ఉండేటువంటి విశాఖపట్నంలో కార్యక్రమాలు, అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు కానీ వంటకాలకు కానీ రుచులకు కానీ పెట్టింది పేరుగా ఉన్నటువంటి మన అనకాపల్లి జిల్లాలో ఇక్కడ ఈ ఉత్సవాలు, అదేవిధంగా ప్రకృతి రమణీయతకు పేరుగాంచినటువంటి సుందర ప్రదేశం అరకులోయ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సంస్కృతి, అక్కడ ఉన్నటువంటి కళారూపాలని దృష్టిలో పెట్టుకుని నిన్ననే అక్కడ అత్యద్భుతంగా కార్యక్రమాలు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అలాగా ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ ఉత్సవాలను చేయడం ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి ఆనందాన్ని అందరికీ తెలియజేసే విధంగా, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి స్థాయి మద్దతుతోటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనందరం కూడా గమనిస్తున్నాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున జనం వస్తున్నారంటే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు వారికి నచ్చింది. ఇస్తున్నటువంటి పెన్షన్లు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి,
లేకపోతే అన్నదాత సుఖీభవ కానివ్వండి, లేకపోతే ఈ మధ్యకాలంలో ప్రారంభించి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఉచిత బస్సు కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా గొప్పగా వారికి ఆనందాన్ని కలిగించే సందర్భం ఉంది కనుకే ఇవాళ మనం ఎక్కడ ఉత్సవాలు పెట్టినా భారీ ఎత్తున జనసందోహం వస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పక్కన విజయవాడలో మనం దసరా ఉత్సవాలు చేసుకున్నాం, ఆవకాయ అమరావతి చేసుకున్నాం, గండికోట ఉత్సవాలు చేసుకున్నాం, అదేవిధంగా ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్ళూరుపేటలో చేసుకున్నాం, ఇప్పుడు విశాఖపట్నంలో ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక పక్కన అభివృద్ధి సంక్షేమంతో పాటు మరో పక్కన ప్రజల యొక్క ఆనందోత్సాహాలు, ప్రజలకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కళల పట్ల ఉన్నటువంటి ఆనందం వెళ్ళి విరిసేలా చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు ప్రత్యేకించి ఈ ప్రజానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా కళారూపాలు ప్రదర్శించడానికి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు జబర్దస్త్ టీం వారు ఉన్నారు, ఇప్పుడే కూచిపూడి నృత్యం చూసాం మనం, అదేవిధంగా గీతామాధురి గారి యొక్క ఆర్కెస్ట్రా ఉంది. ఇలా చూసుకుంటే ఎప్పుడూ కూడా ఈ ప్రాంతాల్లోకి వచ్చి ఎవరో చేయనటువంటి కార్యక్రమాల్ని ఇక్కడ చేస్తున్నందుకు మరొక్క మారు మీ అందరి నేత పంచకర్ల రమేష్ బాబు గారిని మరొక మారు ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి మీరందరూ ఇస్తున్న మద్దతుకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే ఈ 5 సంవత్సరాలు ఆ తర్వాత కూడా ఉత్సాహంగా ఉత్సవాలు జరుపుకుందాం అనేటువంటి మాటని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్. ధన్యవాదాలన్నా. అయితే మీ అందరూ కూడా